ఈ పునరుద్ధానపు ఆరాధనకు, ఈ ఈస్టర్ పండుగకు, ఈ యొక్క ఈస్టర్ ఆరాధనకు, పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుంచి 56వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకును. మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా వ్రాయబడుతున్న మాట ఏంటంటే, ఈ వర్తమానములో విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన ప్రకారము మరణపు ముల్లు విరిచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు కాకపోతే, యేసుక్రీస్తు ప్రభు మరణించి 3వ దినమున సజీవముగా లేవకపోయినట్లయితే ఈరోజు మన నిరీక్షణ వ్యర్థమే. ఈరోజు క్రైస్తవ జీవితం లేదు. కనుక మన నిరీక్షణ ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన మృతులను జయించాడు. ఎందరో మహానుభావులు ఈ లోకానికి వచ్చారు, ఎందరో మహాత్ములు ఈ లోకానికి వచ్చారు. కానీ వారందరినీ మరణము బంధించింది, అందరినీ మరణము ఓడించింది, అందరినీ మరణము తన వశం చేసుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మరణము బంధించి ఉంచలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని మరణము తన యొక్క పాతాళములో పరిశుద్ధుని ఉంచలేకపోయింది. కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుని పాతాళము దాచి ఉంచలేకపోయింది. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. కారణం ఏంటి తెలుసునా? మరణపు ముళ్ళును విరవడానికి బలమైన కారణం ఆయన పాపమును జయించినవాడు. పాపము ద్వారా ఒక వ్యక్తికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. మరణము అందరినీ మృంగివేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణపు ముళ్ళును విరిచి అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ విజయమా నీ యొక్క పాపము అందరినీ విజయోత్సవముతో అందరినీ బంధించడం ద్వారా పాపము జయించాలని కేకలు వేస్తూ ఉంటే, ఆ విజయోత్సవముతో ఊరేగుచున్నటువంటి పాపమును యేసు జయించి, మరణమును జయించి, మరణము పైన ఆయన విజయోత్సవముతో తిరిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని చూశారు.
యేసు వారితో కూడా నడిచాడు. లూకాసు వార్తలు మనం చూసినట్లయితే ఎమ్మాయి మార్గములో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు. వారి ఇరువురు యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి ఇరువురు యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఇదిగో ఈయన సిలువ వేయబడ్డాడు, ఈయన 3వ రోజున తిరిగి లేస్తారని చెప్పాడు అని యేసును గూర్చి వారి ఇరువురు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వారితో కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో నడుస్తూ వారి మధ్యలోనికి వచ్చి వారికి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. అనేకమైన జరిగిన సంగతులు చెప్తూ ఉంటే అప్పుడు వారు ఏమన్నా తెలుసిన, ఇదిగో ఈ సంగతి అందరికీ తెలుసు, నీకొక్కడికే తెలియలేదా? నజరేయుడైన యేసుక్రీస్తుని సిలువను వేసిన సంగతులు మేము చెప్పుకుంటున్నాం, నీకు ఈ విషయం తెలియదా అని యేసునే వారు అడుగుతూ ఉన్నారు. యేసు ఎవరో తెలియక యేసు వారితో కూడా నడుస్తున్న ఒక సామాన్యమైన మనుషుడు అనుకొని, ఒక సామాన్యమైన వ్యక్తి అనుకొని యేసుకు చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తల గురించి, ప్రవచనాల గురించి, మోషే గ్రంథంలో రాయబడిన వాటి గురించి, మోషే ప్రవక్త చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా వారికి తెలియచేస్తూ ఉంటే వారు అవన్నీ వినుచు యేసుతో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత చీకటి పడిపోతుంటే యేసుక్రీస్తు ప్రభువుని వారి ఇంటికి ఆహ్వానించారు. అయ్యా, ఈ రాత్రి మాతో ఉందువు గని రా అని బాటసారి అనుకొని, ఒక సామాన్యమైన వ్యక్తి అనుకొని, ఇతను మంచివాడు, మంచి విషయాలు చెప్తున్నాడు అని అనుకొని అతను తన ఇంటికి రమ్మంటే యేసు వారి ఇంటికి వెళ్ళి భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది ఎప్పుడైతే ఆ రొట్టెను విరిచాడో వెంటనే వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈయన యేసు అని గుర్తించారు. ఎప్పుడైతే ఈయన యేసు అని గుర్తించారో యేసు వారి మధ్యలోంచి అదృశ్యమైంది. అప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే ఆయన లేఖనముల గురించి, మోషే చెప్పిన విషయముల గురించి త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చేశారో వారు చాలా భయక్రాంతులయ్యారు. కారణం ఏమి తెలుసునా? యేసు వారి నేత్రములను తెరిచాడు. ఎప్పుడు యేసు ప్రభువుని వారు చూశారు? ఎప్పుడు యేసు ప్రభువుని వారు చూశారు అని అంటే సశరీరుగా ఉన్నప్పుడు చూశారు. పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కూడా యేసుని వారు చూచారు. తర్వాత శిష్యులు అందరూ కూడా ఒక గదిలో ఉండగా మూయబడిన తలుపులు మూయబడినట్లే ఉన్నాయి, వేయబడిన కిటికీలు వేయబడినట్లే ఉన్నాయి. ఎక్కడి వాడు అక్కడ లోపల కూర్చొని ఉన్నారు. వారి మధ్యలోనికి యేసు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమగునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతమని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో కలవరములు సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టుకొని చూడండి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతములకు ఉండవని చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యేసరికి, ఎందుకంటే తలుపులు మూస్తున్నాయి, కిటికీలు వేస్తున్నాయి, అన్నీ మూసున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి వారికి భయం వేసింది. భూతం అని అనుకున్నారు. వెంటనే యేసు భయపడకండి, నేనే యేసుక్రీస్తు ప్రభునని చెప్పి వారికి తెలియచేసుకున్నాడు. నేను భూతమని మీరు అనుకుంటున్నాను, నేను భూతము కాదు. నాకున్నట్లు భూతానికి కాళ్ళు చేతులు ఉండవు, మాంసములు ఉండవు, ఎముకలు ఉండవు. రండి, నన్ను పట్టుకొని చూడండి అని యేసు వారిని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనం ప్రతిసారి ఈ పునరుత్థాన పండుగ రోజున, ఈ ఈస్టర్ పండుగ రోజున అనేక వర్తమానాలు వింటాం. కానీ ఈరోజు దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన శైలిలో పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ దినము ప్రత్యేకమైన దినముగా ప్రభు ఏర్పరిచి ఉన్నాడు. మనము అందరము కూడా యేసు శిలువ శక్తిని అనుభవించాలి. మనమందరము కూడా యేసు శిలువ శక్తిని మాత్రమే కాదు, పునరుత్థానపు శక్తిని కూడా అనుభవించాలి. ఏమనుభవించాలి? పునరుత్థానపు శక్తిని అనుభవించాలి. పునరుత్థానపు శక్తి ఎలా ఉంటుందో, పునరుత్థాన శరీరము ఎలా ఉండబోతుందో మీకు తెలియచేయబోతున్నాను. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎందుకు తిరిగి లేచాడు? మృతులలో మొదటి పునరుత్థాన వరుసలో ఆయన ఎందుకు బ్రతికించబడ్డాడంటే, మనకు సమృద్ధి జీవమునివ్వడానికి, మనకు మహిమతో కూడిన జీవితాన్ని ఇవ్వడానికి, మనకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి, జీవవృక్ష ఫలమును భుజించు కృపను మనకి ఇవ్వడానికి, అంత మాత్రమే కాకుండా జీవజల నదిలోనికి మనలను ఆయన తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చుట నేను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకమును ప్రభు దిగి వస్తున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఆ మీద సజీవులమైన మనం లేచి నిలబడతాము. మనమందరము ఏకమై ఆకాశ మండలం మీద మేఘములలో మనము కొనుపోబడదుము అంటున్నాడు. అనగా మన శరీరము మార్పు చెందుతుంది. మన శరీరము క్షయమైనటువంటి శరీరము అక్షయ శరీరముగా మార్చబడుతుంది. ఈ శరీరము ఇప్పుడు ఉన్నటువంటి ఈ మట్టి దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. ఎప్పుడు? కనురెప్పపాటులో మార్చబడుతుంది. ఒక్క నిమిషంలో మార్చబడుతుంది. తూర్పు నుండి పడమరకు మెరుపు ఎలాగ పుడుతుందో, ఎంత క్షణం ఉంటుందో ఆ మెరుపు, అంత క్షణంలో ఒక గొప్ప మార్పు జరగబోతుంది. ఎందుకు ఈ మార్పు జరుగుతుందంటే, దేవుడు తాను ఉండు స్థలంలో మనము ఉండునట్లు, ఆయన చేరుకున్న స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము కూడా చేరుకున్నటకు మహిమా స్వరూపముగా మహిమా శరీరముతో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకంటే ముందుగా ప్రధాన యాజకుడుగానే వెళ్ళాడు. ఆయన దేహము మార్పు చెందింది. ఆయన దేహం మార్పు చెందినప్పుడు మన దేహము కూడా మార్పు చెందుతుంది అని తెలియచేయడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మహిమా దేహము వేరు, భౌతిక దేహము వేరు, భూ సంబంధమైన దేహము వేరు, ఆత్మ సంబంధమైన దేహము వేరు. ఆత్మ సంబంధమైన దేహమునకు శరీర సంబంధమైన దేహమునకు చాలా వ్యత్యాసం ఉంది. మీకు ఒక్కొక్కటిగా మీకు దేవుని వాక్యం తెలియచేస్తాను. కనుక మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులు కాగబడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే
దౌర్భాగ్యులము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ 15వ అధ్యాయం అంతా కూడా క్రీస్తుని గురించి వ్రాయబడింది. మృతుల పునరుత్థానం గురించి లేపబడింది. మృతుల వరుసను తెలియచేస్తూ ఉంది. ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి. కనుక మనం అందరము కూడా ఇంటికి వెళ్ళి ఈ యొక్క 15వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే అనేక విషయములు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తాడు. ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన బ్రతికించబడ్డాడు కనుక ఆయన వారు కూడా బ్రతికించబడతారని, ఆయన మృతుల్లో నుండి లేపబడ్డారు కనుక ఆయన వారు కూడా మృతుల్లో నుండి లేపబడతారని అనేక విషయాలు తెలియచేయబడ్డాయి. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచాడు, సజీవుడే తిరిగి లేచాడు. భూమి మీద ఒకే ఒక్క సమాధి నేటికి తెరవబడి ఉన్నది. ఎవరిదా సమాధి? ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. దేవునికి స్తోత్రం. ఎందరో మృతులయ్యారు కానీ వారు తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, తిరిగి ప్రాణం తీసుకోవడానికి వచ్చారు. ప్రాణం పెట్టుటకును ప్రాణము తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము ఇవ్వబడింది అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పెట్టిన ప్రాణాన్ని 3వ దినమున తిరిగి తీసుకునగలిగిన శక్తివంతుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 56వ వచనం చదవండి. 15వ అధ్యాయం 56వ వచనం. మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నది. 35వ వచనం కూడా చదువుకుందాం. 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురని వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుచున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజను సరే వట్టి గింజనే ఎత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. చంద్రుని గురించి మాట్లాడుతున్నాడు, సూర్యుని గురించి మాట్లాడుతున్నాడు, నక్షత్రముల గురించి మాట్లాడుతున్నాడు, మృగముల గురించి మాట్లాడుతున్నాడు, విత్తనముల గురించి మాట్లాడుతున్నాడు, మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు, పాపముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క అధ్యాయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ జీవిత కాలం మట్టుకి కాదు మన నిరీక్షణ, రాబోవు కాలమునకు మన నిరీక్షణ, రాబోవు దినములకు మన నిరీక్షణ ఎప్పటికీ నిలిచి ఉండే నిరీక్షణ. మన నిరీక్షణ ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎదుర్కొన్నప్పుడు మనము సంతోషించే ఆ దినము వరకు ఈ నిరీక్షణ కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని వాక్యం అంటుంది, విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా సరే, ఏ విత్తనమైనా సరే, నువ్వు వట్టి విత్తనమునే వట్టి గింజనే నువ్వు విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము నీవు విత్తటలేదు. దానికి ఏ ఆకారం ఉండాలో, ఏ రంగు ఉండాలో, ఏ కలర్ ఉండాలో, ఏ రూపం రావాలో ఆ రూపాన్ని నువ్వు విత్తడం లేదు. నువ్వు వట్టి గింజను విత్తుచున్నావు. అయితే దేవుడు ఆ వట్టి గింజకు ఏమిస్తున్నాడంట? స్వరూపమునిస్తున్నాడు, దానికి శరీరమునిస్తున్నాడు, దానికి ఆకారమునిస్తున్నాడు. కనుక మన జీవితాలలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున జీతం ఇచ్చేవాడు కనుక దేవుడు తన యందు విశ్వాసముంచి, క్రీస్తునందు విశ్వాసముంచి మృతులైన వారిని ఆయన తిరిగి లేపబోతున్నాడు. ఆయన వారు సజీవులవుతున్నారు, ఆయన వారు బ్రతికించబడతారు, ఆయన వారు మట్టిలో పడి ఉన్నా మేలుకుంటారు, ఆయన వారు సముద్రములో ఉన్నా తిరిగి లేస్తారు, ఆయన వారు అగ్నిలో ఉన్న తిరిగి లేస్తారు, ఆయన వారు ఎక్కడ ఉన్నను. భూమి తన మృతులను అప్పగిస్తుంది, సముద్రం తన మృతులను అప్పగిస్తుంది, ఆకాశం తన మృతులను అప్పగిస్తుంది, ప్రతిదీ కూడా తన మృతులను అప్పగిస్తుంది. ఆయన వారు మృతులలో నుంచి లేపబడతారు, ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు అనగా ఎవరు? ఆయన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే. ఎవరు ఆయన వారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసము కలిగి విశ్వాసపు యాత్రలో కొనసాగుతూ
విశ్వాసమును విడిచిపెట్టక, విశ్వాసమును వృద్ధి పొందుచు, విశ్వాసమును కాపాడుకొనుచు, విశ్వాసములు జయ జీవితము చేయొచ్చు, విశ్వాసములు పరిశుద్ధతను కాపాడుకొనుచు, విశ్వాసమందు వాక్యములు నడుచుకొనుచు, విశ్వాసములో వెలుచూపును బట్టి కాక విశ్వసించి దాని మీద మనల్ని మనం కట్టుకొనుచు మనం జీవిస్తున్నప్పుడు మనం ప్రభువుతో కూడా తిరిగి లేపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి నిజమైనటువంటి శరీరము ఏది? నిజమైన శరీరం ఏది అంటే ఇదా? ఇది కాదు. ఇది నిజమైన శరీరం కాదు. ఏది నిజమైన శరీరం? ఏది నిజమైన శరీరం? లోపల ఉన్నటువంటి ఆత్మ. పౌలు గారు అంటాడు, ఏమనంటాడు తెలుసునా? పాప పురుషుడు, ఆంతర్య పురుషుడు. పాప పురుషుడు అంటే ఎవరు? శరీరము. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? లోపల నువ్వు కలిగినటువంటి ఆత్మ. యెహోవా దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కనుక మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? మనం ఎక్కడి నుండి పుట్టాము? మనం ఎక్కడి నుండి వచ్చామంటే తల్లి గర్భం నుంచి అని చెప్పకండి. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడే దేవుడు. తల్లి గర్భంలోనికి రాకమునుపు నీ పుట్టుక ఎక్కడ? నీ జన్మ ఎక్కడ? నీ జీవనం ఎక్కడ? తల్లి గర్భములోనికి నువ్వు పిండముగా రూపింపబడక మునుపు నీవు ఒక జీవి. ఆ జీవం ఎక్కడి నుండి వచ్చింది? జీవం క్రీస్తులోని వచ్చింది. క్రీస్తు ఎక్కడి వాడు? పైనవాడు, పైనుండి వచ్చినవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను పైవాడను అన్నాడు. కనుక మన ఆత్మ పైనుండి వచ్చినది. తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మన ఆత్మ ఏకమైన ఆత్మ. ఏ ఆత్మ? తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మనలో ఉన్న ఆత్మ ఏకమై ఉన్న ఆత్మ. నశించిపోతున్నది ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మరలా తిరిగి తీసుకుని వెళ్ళడానికి ఆయన మార్గము చూపించడానికి వచ్చారు. విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టుకున్నట్లయితే, నీవు విశ్వాసములు జీవించుచున్న వ్యక్తివైతే నీ దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన శరీరము. ఆత్మ సంబంధమైన శరీరము. శరీర సంబంధమైన శరీరము ఎలాగో మాట్లాడుతుందో ఆత్మ సంబంధమైన శరీరము కూడా మాట్లాడుతుంది. శరీర సంబంధమైన కన్నులు ఎలా చూస్తున్నాయో ఆత్మ సంబంధమైన కన్నులు కూడా చూస్తాయి. అర్థమవుతుందా? శరీర సంబంధమైన ఈ దేహమునకు ఏ పేరు ఉందో ఆత్మ సంబంధమైన దేహమునకు కూడా ఒక పేరు ఉంది. ఒక పేరు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన ఆత్మ సంబంధమైన శరీరమును కలిగి ఉన్నప్పుడు స్వరం మారదు. ఆత్మ సంబంధమైన దేహానికి ఇప్పుడు ఏ స్వరం అయితే ఉందో ఆత్మ సంబంధమైన దేహానికి కూడా అదే స్వరం ఉంటుంది. అర్థమవుతుంది మీకు? అంటే పునరుత్థానుడైన తరువాత యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తరువాత ఆయన స్వరం మారలేదు. ఒకవేళ ఆయన స్వరం మారితే శిష్యులు గుర్తుపట్టేవారు కాదు. ఆయన స్వరం మారితే ప్రజలు గుర్తుపట్టేవారు కాదు. స్వరం మారలేదు, ఆయన చూసే చూపు మారలేదు, ఆయన పేరు మారలేదు, ఆయన స్వరూపం మారలేదు. మరి మారిందేంటి? ఆయన భౌతిక దేహం మార్చబడింది. భౌతిక దేహము మార్చబడింది. ఆత్మ సంబంధమైన దేహమునకు శరీర సంబంధమైన దేహమునకు వ్యత్యాసం ఏంటంటే, ఆత్మ సంబంధమైన దేహము గోడ ఉందా? గోడ అలాగే ఉంటుంది. గోడలోంచి అవతలకు వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఎంత పెద్ద అద్దాలు బిగించినా, దళసరి అద్దాలు బిగించినా,
దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. భౌతికమైన దేహము ఈ గోడను దాటలేదు, పగల కొడితేనే వెళ్ళగలం. అర్థమవుతుందా? మనల్ని ఒక గదిలో వేసి బంధించారనుకోండి, మనం బయటికి రావడం కష్టం. ఒక జైల్లో వేసి బంధించారనుకోండి, కటకటాల్లో బంధించారనుకోండి, ఈ దేహం నుంచి బయటికి రావడం కష్టం. కానీ ఆత్మ సంబంధమైన దేహం ఏదైతే ఉందో దానికి భౌతికమైనది ఏది కూడా వాటితో సంబంధం లేదు. గాలితో సంబంధం లేదు, నీరుతో సంబంధం లేదు, వాయువుతో సంబంధం లేదు, అగ్నితో సంబంధం లేదు. దేన్నైనా అది దాటి వెళ్ళగలదు, దేన్నైనా అది దాటి వెళ్ళగలదు. ఏది కూడా దాన్ని ఏమీ చేయలేదు. అగ్ని ఆత్మ సంబంధమైన దేహాన్ని ఏమీ చేయలేదు, మహిమా దేహాన్ని ఏమీ చేయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మూయబడి ఉన్న తలుపుల మధ్యలోనికి, మూయబడి ఉన్నటువంటి కిటికీలు అన్నీ వేసి ఉన్నప్పటికీ వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కారణం ఆయన ఆత్మ, ఆయన మాట్లాడుతున్నాడు వారితో. ఆయన స్వరాన్ని వారు గుర్తించగలిగారు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అబ్రహాము కొనుక్కోబడ్డాడు చనిపోయిన తర్వాత. ఎక్కడ? పరలోకానికి, పరదేశంలోనికి. లాజరు చనిపోయిన తర్వాత కొనుక్కోబడ్డాడు. ఎవరి రొమ్మున ఉన్నాడు? అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు. ఇప్పుడు ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉండి వేదన పడుతూ ఉన్నాడు. వేదన పడుతూ అంటున్నాడు, అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును నా ఎద్దుకు పంపించు, నేను దప్పికతో అల్లాడుతున్నాను, ఒక చుక్క నీరు నాకు వేయమని చెప్పు. అంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. పరలోకములో ఉన్నవారు, నరకములో ఉన్నవారు ఒకరిని ఒకరు చూడగలుగుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు, ఒకరిని ఒకరు గుర్తించగలుగుతున్నారు. అనగా అర్థం ఏంటంటే దేహం మాత్రమే వేరవుతుంది, మనలో ఉన్నది ఏది కూడా వేరు కాదు. మన ఆత్మ అన్నిటినీ గుర్తుపడుతుంది. మనుషులను గుర్తుపడుతుంది, ముఖములు గుర్తుపడుతుంది, స్వరాన్ని గుర్తుపడుతుంది, దేన్నైనా స్పర్శించగలుగుతుంది, అది భుజించగలదు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయ్యములు వేరు, దయ్యములు ఆత్మలే కానీ వాటికి ఉన్న పరిస్థితులు వేరు. ఈ మహిమా దేహముల గురించి మాట్లాడుతున్నాను, పునరుత్థాన శరీరమును గురించి మాట్లాడుతున్నాను. ఈ పునరుత్థాన శరీరమునకు ఏది అడ్డు రాదు. మేఘములు అడ్డు రావు, ఆకాశ మహాకాశములు అడ్డు రావు. ఎక్కడి నుండి ఎక్కడికైనా కనురెప్ప పాటులో ప్రయాణం చేయగలదు. ఎంత? కనురెప్ప పాటులో ప్రయాణము చేయగలదు. చూడండి, మనకున్నటువంటి సంఘం నుండి మొదటి ఆరాధన ముగించుకొని ఇక్కడ రావడానికి నాకు 1.5 గంటల సమయం పడుతుంది. అదే నేను ఎందుకని 1.5 గంటల సమయం పడుతుంది? ఈ దేహముతో నేను ప్రయాణం చేస్తున్నాను కనుక. ఇప్పుడు ఈ దేహము మహిమా దేహంగా మారింది అనుకోండి. ఏ దేహంగా? మహిమా దేహంగా మారింది అనుకోండి. పునరుత్థానపు శరీరముగా మారింది అనుకోండి. అక్కడ ఆమెన్ అనగానే ఇక్కడ ప్రత్యక్షమవుతాం. అర్థమైందా? అక్కడ ఆమెన్ అనగానే ఇక్కడ మైక్ తీసుకొని ప్రైజ్ ది లార్డ్ అంటాను. ఇక్కడ కారణం ఏంటి? మహిమా దేహం యొక్క శక్తి వేరు, పునరుత్థానం యొక్క దేహం యొక్క శక్తి వేరు. ఇప్పుడు మనమందరము కూడా సిలువ శక్తిని అనుభవించుతున్న మనము, సిలువ రక్తము చేత కడగబడి సిలువ రక్తము చేత కొనబడిన మనము, ప్రభు ఏమి కోరుతున్నాడు అనంటే, సిలువ రక్తము చేత కడగబడిన నీవు, సిలువ రక్తము చేత పరిశుద్ధపరచబడిన నీవు, సిలువ రక్తము చేత కొనబడిన నీవు పునరుత్థానపు శక్తిని పొందాలి. ఆమేన్, 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 హల్లెలూయా. పునరుత్థానపు శక్తిని పొందాలి, పునరుత్థానపు మహిమను పొందాలి, పునరుత్థానపు అభిషేకాన్ని పొందాలి.
కనుక నీవు ఎవరిని ప్రకటిస్తున్నావు అనంటే, మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటించుచున్నాం, మేము పునరుత్థానుడైన యేసుని ప్రకటిస్తున్నాం, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుని ప్రకటిస్తున్నాం. ఆయన సమాధిలో లేడు, చచ్చిన వారి మధ్యలో లేడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. మరి తిరిగి లేచిన దేవుడు ఏం చేశాడంటే 40 దినములు భూమిపై సంచరించాడు. ఎన్ని దినాలు? 40 దినాలు భూమి మీద సంచరించాడు. 500 మంది కంటే ఎక్కువ మందికైనా కనిపించాడు. ఎంతమందికి? 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించాడు. ఆయనను చూశారు. ఆయన మేఘారూఢుడై ఆకాశంలోనికి కొనుపోబడ్డాడు. ఆయన కొనుపోబడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వస్తాను, భూమి మీదకి మరలా తిరిగి వస్తాను. ఎవరిని తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్తున్నాడు ఆయన. ప్రభు పరిశుద్ధుల కొరకు తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధుల కొరకు, సిద్ధపరచబడిన వారి కొరకు రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక నీవు మహిమ నుండి మహిమను పొందుచు, కృపను వెంబడి కృప పొందుచు, కృపలో నిలబడి మహిమలో నిలబడి, మహిమ నుండి అధికమైన మహిమకు నువ్వు మార్చబడుతూ, నీవు ఎవరి పోలికగా మార్చబడాలంటే ఈ మట్టి దేహములోనే మహిమాత్మ రూపములోనికి నువ్వు మార్చబడాలి. మహిమా దేహములోనికి నువ్వు మార్చబడాలి. మహిమాత్మతో నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు ఎలాగో అయ్యాడు అనంటే, ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మృతులలో ఉన్నటువంటి తన కుమారుని పరిశుద్ధాత్ముడు లేపాడు. ఎవరు లేపారు? పరిశుద్ధాత్ముడు లేపాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం కూడా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ మీలో, తండ్రి ఆత్మ మీలో, మిమ్మల్ని పరిశుద్ధపరిచే ఆత్మ మీలో, మీరు పరిశుద్ధమైన జయ జీవితం చేసేవారైతే, ప్రభు కొరకు సాక్ష్య జీవితాన్ని చేసేవారైతే, నిర్మలమైన మనస్సాక్షి గలవారైతే, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారైతే, పరిశుద్ధమైన జీవితము కలిగిన వారైతే, మీరు క్రీస్తు ఆత్మ కలిగిన వారు. క్రీస్తు ఆత్మ మీలో ఉన్నడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది. క్రీస్తు ఆత్మ మీలో ఉన్నట్లయితే మీరు పాప విషయంలో చచ్చిన వారు. పాపము చేయరు, పాపము జోలికి పోరు, పాప సంబంధమైన తలంపులు మీకు రావు. పాపమును జయించిన వారు మీరు. ఎవరి ఆత్మ మీలో ఉంటే? ఎవరి ఆత్మ? యేసు క్రీస్తు ఆత్మ, పునరుత్థానపు ఆత్మ, జీవింపచేయు ఆత్మ, బ్రతికించు ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలపరచు ఆత్మ, మహిమాలోకమునకు చేర్చు ఆత్మ, సత్ప్రవర్తనకు నేర్పించు ఆత్మ, సత్క్రియలు నీలో ఆశలు కలిగించు ఆత్మ. ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు జీవించుచున్న వ్యక్తివైతే, ఈ పరిశుద్ధ ఆత్మను నీవు పొందిన వ్యక్తివైతే, క్రీస్తు ఆత్మ మీలో ఉన్న పాప శరీరమును విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ
ఎవరు యేసు ప్రభుని లేపింది? యేసు ప్రభుని ఎవరు లేపారు? ఎవరు లేపారండి? నువ్వా నేనా? మనం అందరం కలిసి లేపామా? పుకారు పుట్టించారు. ఏమని పుకారు పుట్టించారు తెలుసా? యేసుని ఎవరో ఎత్తుకొని పోయారంట అని. అర్థమైందా? చాతకాని వాడు ఎన్నో పుట్టిస్తాడు, ఎన్నో అబద్ధాలు పుట్టిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, మృతులలో నుండి యేసును ఆత్మ లేపింది. పరిశుద్ధాత్ముడు లేపాడు. పరిశుద్ధాత్ముడు జీవింపచేయు ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? జీవింపచేయు ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బ్రతికించు ఆత్మ. నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, ఇదిగో ఈ లోయలో ఉన్నటువంటి ఎముకల మీదకు రమ్ము అని ప్రవక్త ప్రవచించగానే జీవాత్మ వచ్చింది. జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఎముకలకు ఒకదానొకటి గడగడ 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 మన శబ్దముతో టక 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 మన అతుక్కున్నాయి. జీవాత్మ రమ్ము అని చెప్పగానే, జీవాత్మ రాగానే వాటి మీద దేహము, ఎముకలు, నరములు, మూలుగులు, కండరాలు, దేహము వాటి మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆ జీవాత్మ వచ్చిందో సచ్చిన లోయలో ఆ లోయలో సచ్చిన ఎముకలన్నీ కూడా మహా గొప్ప సైన్యమై వారు లేచి బయలుదేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సచ్చిన వారిని లేపేవాడు. దేవునికి స్తోత్రం. పాపములో ఉన్న వారిని విడిపించేవాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎవరినైనా బ్రతికించగలిగిన వాడు. ఆయనలో జీవముంది, ఆయనలో జీవం. అందుకనే పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పేది. అందుకే మేము అభిషేకాన్ని పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, యేసుని అడగండి పరిశుద్ధాత్మతో నింపమని అని పదే పదే చెప్తున్నాం. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు తిరిగి లేపబడలేవు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు మార్పు చెందలేవు. దేవుని ఆత్మ నీలో లేకపోతే మహిమా దేహముగా నీ దేహము మార్చబడదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నిత్య రాజ్యాన్ని, పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. మహిమా రాజ్యములోనికి నిన్ను మహిమాత్మయే చేర్చగలదు. అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి మాటను. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నీలో నివసించుచున్నట్లయితే ఆ పరిశుద్ధాత్ములను జీవింప చేయడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ములను శుద్ధి చేయడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ములను నడిపించడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ములను పోషించడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ముడు చావునకు లోనైన నీ దేహమును, చచ్చిన నీ శరీరమును, చచ్చిన నీ బ్రతుకును తన మహిమతో నడిపించి జీవింప చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారా జీవింప చేయును అని రాయబడింది దేవుని వాక్యం. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను జీవింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? జీవింప చేస్తాడు. కనుక నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన యేసుని మృతులలో నుండి పరిశుద్ధాత్ముడు లేపాడో నీ దేహంలో కూడా
దేవుని ఆత్మ నివసించుచున్నట్లయితే, దేవుని ఆత్మ వసించుచున్నట్లయితే ఒక రోజు నువ్వు తిరిగి లేపబడతావు. ఏ విధంగా? మహిమా దేహముగా లేపబడతావు, మహిమా శరీరముతో లేపబడతావు. మహిమా శరీరమునకు అగ్ని అడ్డు రాదు, గోడలు అడ్డు రావు, లోకములో ఉన్నది ఏది కూడా ఆ దేహమును అడ్డుకోలేవు. లోకములో ఉన్నటువంటి లోహాలు ఏవి కూడా, లోకములో ఉన్నటువంటి లోహాలు ఏవి కూడా మహిమా దేహమును అడ్డుకోలేవు. భూప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశ మహాకాశాల్లో ఉన్నటువంటి ఏదైనా, ఎన్ని లోకాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను పాతాళమైనను ఈ మహిమా దేహమును అడ్డుకోలేదు. అంత ప్రభావితమైనది, అంత శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లోకా సువార్తలు మనం యోహాను సువార్త 20 అధ్యాయము 16-17 వచనాల్లో చూసినప్పుడు, అలాగే 28 అధ్యాయం మత్తయి సువార్త 9 వచనం చూసినప్పుడు యేసును వారు గుర్తించారు. యేసును పిలిచినప్పుడు శిష్యులు స్వరాన్ని గుర్తించారు. యేసును వారు గుర్తించారు. కారణం, స్వరం మారలేదు. యేసు జీవాహారాన్ని వారికి ఇచ్చాడు. యేసు వారు పెట్టినది తిన్నాడు. వారు పెట్టింది తిన్నాడు. పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా కలదా అని అడిగితే యేసు వారికి రొట్టెలను చేపలను ఆహారంగా పెట్టాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేహము ఆహారాన్ని భుజించగలదు. అంటే మహిమా దేహము ఆహారాన్ని భుజించగలదు. యోహాను సువార్త 21:1-14 అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధం ఏదనగా, యేసు మృతులలో నుండి ఇది 3వసారి. ఎన్నోసారి అంట? 3వసారి ప్రత్యక్షమయ్యాడట. అదే వచనాల్లో, అదే అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. వారి దగ్గరికి వచ్చి యేసు అంటాడు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా కలదా అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు 3వసారి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమైనప్పుడు వారితో కలిసి పూజించాడు. ఎమ్మాయి మార్గంలో వారికి రొట్టె విరిచాడు. అంటే ఈ ఆత్మ సంబంధమైన దేహము భుజించగలదు, చూడగలదు, వినగలదు, మాట్లాడగలదు, నడవగలదు. కానీ ఆ దేహము ప్రత్యేకమైనది. ఆ దేహము ప్రత్యేకమైనది కనుక మనము ఆ దేహమును ధరించుకునవలనని యేసు ప్రభు ఆశపడుతూ మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు అనంటే, కొండపైన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ఏలియా, మోషే వారికి కనబడ్డారు. వారు కనబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా మార్చబడ్డాడంట? చదువు, నా వచనం చదవండి. ప్రభు, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుతునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ముఖము రూపాంతరం పొందింది. ఏం పొందింది? రూపాంతరం పొందాడు ఆయన కొండ మీద.
యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఎప్పుడైతే రూపాంతరం పొందాడో ఏలియా మోషే దిగి వచ్చారు. మోషే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. అంటే మహిమా దేహము కలిగిన మోషే, మహిమా దేహము కలిగిన ఏలియా, మహిమా దేహముతో మానవ శరీరంలో శిష్యులు కూడా, ఆ మానవ దేహంలో ఉన్నటువంటి ఈ శిష్యులు ఆత్మదేహంలో ఉన్నటువంటి ఏలియాను మోషేను చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసి బోధకుడా మనం ఇక్కడ ఉండడం మంచిది అంటున్నారు. ప్రకాశవంతమైనది, అన్నిటికంటే బాగా గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైనది మహిమా దేహము చాలా ప్రకాశవంతమైనది. ఎంత ప్రకాశమైనదంటే కోటి సూర్యుల కాంతి కలిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క సూర్యుడు సరిపోతున్నాడు ఈ భూమికి. ఈ భూమి మొత్తానికి ఒక్క సూర్యుడు సరిపోతున్నాడు. వేల రెట్లు మహిమా దేహము ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని ఈ బాహ్య నేత్రాలతో కొంతమంది మాత్రమే చూశారు, కొద్దిమంది మాత్రమే చూశారు. సంపూర్ణంగా మనం ఎవరు ఇంకను చూడలేదు. కనుక యేసు తన మహిమను విడచి అనంటే, తన మహిమను విడచి అనంటే దానిలో చాలా లోతైన అర్థం ఉంది. మానవ దేహములోనికి ఆయన వచ్చాడు మహిమోన్నతమైన స్థలమును విడిచి. ఇప్పుడు ఆయన తిరిగి లేచి ఆ మహిమా దేహమును మనుషులు చూడలేరని ప్రకాశమును తగ్గించుకొని మనుషులు చూడగలిగిన దేహములో ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్ల తానే వెలుగై ప్రకాశమైన దీపమై ప్రకాశించుచున్నాడు పరలోకములో. అక్కడ చీకటి అయినను రాత్రి అయినను ఉండదు. అక్కడ సూర్యుని వెలుగైనను మరి ఏ వెలుగైనను ఉండదు. ఎందుకని అనంటే అక్కడ ఆత్మల ప్రపంచం, మహిమా దేహముల ప్రపంచం, అక్కడ ఆత్మలు ప్రకాశిస్తాయి. ఒక మాట చెప్పాలంటే మన ఆత్మ గొప్ప వెలుగు. మన ఆత్మ ఒక గొప్ప వెలుగు. ఏ మనుష్యుడు దేహములో ఉన్న ఆత్మను ఇంతవరకు బంధించినట్టు చరిత్రలో లేదు, బంధించలేడు కూడా. బంధించలేడు, బంధించినట్టు చరిత్ర లేదు, ఇక ముందు కూడా బంధించి ఉంచలేడు. ఎందుకంటే మహిమాదేహం, అది మహిమాదేహం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది ఈ దేహమునకున్న పేరేంటంటే అక్షయ శరీరం. ఏ శరీరము? అక్షయ శరీరం. కొరింథీయులకు రాసిన పత్రికలో 15:43 వచ్చిన చదవండి. 15:43 త్వరగా ఫాస్ట్ చదవాలి. ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైన ఈ శరీరము బలమైనదిగా తిరిగి లేపబడుతుంది. హల్లెలూయా. ఈ శరీరం బలహీనమైనది, కానీ మహిమా శరీరమునకు బలహీనతలు ఉండవు. ఈ శరీరానికి ఆకలి ఉంటుంది, ఈ శరీరానికి దాహం ఉంటుంది, ఈ శరీరానికి కోరికలు ఉంటాయి, ఈ శరీరానికి అలసట ఉంటుంది, ఈ శరీరమునకు నిద్ర ఉంటుంది, ఈ శరీరమునకు అనేక ఆశలు ఉంటాయి. కానీ ఆత్మ దేహమునకు ఏ ఆశలు ఉండవు. ఈ శరీరము బలహీనమైనది, కానీ ఆత్మ సంబంధమైన దేహము బలమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటిదంట? బలమైనది ఆత్మ సంబంధమైన దేహము. ఘనహీనమైన ఈ శరీరము ఘనమైనదిగా లేపబడుతుంది,
బలహీనమైన ఈ శరీరము బలమైనదిగా లేపబడుతుంది. ఇది మర్త్యమైన శరీరము, ఇది అక్షయ దేహము, అక్షయ శరీరము. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. ఇది అక్షయ శరీరము, బహుకాంతివంతంగా ఉంటుంది, బలమైన శరీరముగా ఉంటుంది, బలమైనటువంటి శక్తివంతంగా ఉంటుంది. ఇది భౌతిక నియమాలకు అతీతమైన దేహం, భౌతిక నియమాలకు అతీతమైనది. భూమి దేనినైనా ఆకర్షిస్తుంది, కానీ పైకి ఇట్లా వేస్తే మరలా తిరిగి కిందకు వచ్చేస్తుంది. కానీ ఈ అక్షయ దేహం ఏదైతే ఉందో, ఈ మహిమా శరీరం ఏదైతే ఉందో, దీనిని భూమి ఆకర్షించలేదు. భూమి ఈ యొక్క దేహమును లోపర్చుకోలేదు, లేకపోతే భూ ఆకర్షణ శక్తి ఈ దేహమును ఆపలేదు, దేహమును ఆపలేదు. కనుక కిటికీలు, తలుపులు, వ్యాధులు, రోగాలు, అంగవైకల్యం, అగ్ని, నీరు ఏది కూడా ఎంత మాత్రము భౌతికమైనటువంటి ఈ దేహాన్ని ఆపేస్తాయి, కానీ మహిమా శరీరమును, అక్షయ శరీరమును ఆపలేవు, అక్షయ శరీరమును ఆపలేవు. ఇప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటే మలమల మాడిపోతాం కదా. ఇప్పుడు 35-40 డిగ్రీలు ఉండేసరికి మనకి చెమటలు పోసుకొచ్చి ఒక్క పోసేసి భయంకరంగా ఉంది. ఇంకొంచెం ఎండ ఎక్కువైంది అనుకోండి, దాహం ఎక్కువైపోయి నీరసం అయిపోద్ది, మనకి చెమటలు కారిపోయి శక్తి అంతా పోయి నీరసం వచ్చేస్తుంది, సమస్యలు పడిపోతాం. ఏది 40 డిగ్రీలకి, 45 డిగ్రీలకి. మరి సూర్యుని మరింత సమీపిస్తే కొన్ని వేల డిగ్రీల హీట్ ఉంటుంది అక్కడ. కానీ ఈ దేహము 30-40 డిగ్రీలను తట్టుకోలేదు. కానీ మహిమా దేహం ఏదైతే ఉందో అది అగ్నిలో సంచరించగలదు. హల్లెలూయా! అగ్నిలో సంచరించగలదు, నీళ్లలో సంచరించగలదు, ఆకాశ మేఘాలలో సంచరించగలదు, వాయువులో సంచరించగలదు, ఎక్కడికైనాది సంచరించగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, చివరిగా నేను ముగిస్తున్నాను, మాట చెప్పి ముగిస్తాను. మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. సజీవుడై ఉన్నాడు సంగతి అందరికీ తెలుసు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు ఆత్మై ఉన్నాడు. గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మన దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మస్వరూపి. ఇప్పుడు మనం ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము. మరి దేవుడు ఆత్మ కనుక మనం దేనితో ఆరాధించమని కోరుతున్నాడు? మనల్ని దేనితో ఆరాధించమని కోరుతున్నాడు? ఆత్మతో ఆరాధించమని కోరుతున్నాడు. పరలోకము దేనితో నింపబడింది? ఆత్మలతో. పరిశుద్ధులు ఎలా ఉన్నారు? ఆత్మస్వరూపులుగా ఉన్నారు, మహిమా స్వరూపులుగా ఉన్నారు. కింద పాతాళము, దయ్యములు అవి కూడా ఆత్మలే. పరలోకము ఆత్మలు, కింద నరకములు ఉన్నటువంటివన్నీ కూడా ఆత్మలే. కానీ ఈ ఆత్మలకు ఆత్మలకు కొద్ది వ్యత్యాసం ఉంది. ప్రభు చిత్తం మీద మరొకసారి చెప్పుకుందాం. మరి భూమి మీద ఉన్న మనుషులమైన మనము అటు పరలోకానికి, ఇట్లా క్రింద ఉన్న పాతాళానికి మధ్యలో శరీరమును ధరించిన మనము కూడా ఎవరము? ఆత్మలమే. శరీరమును ధరించిన ఆత్మలం, అంతే తేడా. శరీరమును ధరించిన ఆత్మలం. ఈ షర్ట్ ఉందా? ఈ షర్ట్ మాసిపోతే ఈ దేహం స్నానం చేసినప్పుడు ఈ దేహము ఈ వస్త్రాన్ని విడిచినట్లుగా ఒక రోజున ఈ శరీరము ఈ లోపల ఉన్న ఆత్మను, ఈ శరీరమును ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకనే ఏమంటారు? చచ్చిపోయాడు అంటారు. చచ్చి
పోయాడు. పోయాడంటే ఎక్కడికో వెళ్ళాడు. మా ఆయన ఊరికి వెళ్ళాడు అంటే తిరిగి వస్తాడు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ చాలా వాల్యుబుల్, విలువైనది. దీని కొరకే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. దీనిని తిరిగి సంపాదించడానికి వచ్చారు. దీన్ని తిరిగి మరలా చేరవలసిన ప్రాంతానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ఆయనే ప్రథమ ఫలముగా మృతుల్లోంచి లేపబడ్డారు. ఆయనే మృతుల పునరుత్థానం ద్వారా ఇదిగో నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారని చెప్పారు. నేను లేచాను కనుక మీరు లేస్తారని చెప్పారు. మీరు నా వారుగా బ్రతికినట్లయితే నన్ను లేపిన వాని ఆత్మ మిమ్మల్ని కూడా లేపుతుంది అని ప్రభు చెప్పారు. కనుక ఆయన దేహము ఎటువంటిదో దేవుడు మనకు చూపించాడు. ఆయన దేహము ఏం చేసిందో మనకు చూపించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన దేహము దేనినైనా దాటుకుని వెళ్ళగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. యేసు క్షణములలో మృతుడై తిరిగి లేచిన తర్వాత మరుక్షణములో ఇక్కడ ఉంటున్నాడు, మరుక్షణములో అక్కడ ఉంటున్నాడు, మరుక్షణంలో అక్కడ ఉంటున్నాడు. అంటే మహిమ దేహమునకు భౌతికమైనటువంటి భూమి ఆకర్షణ శక్తి దీన్ని ఆపలేదు. భౌతిక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అతీతమైనది ఈ యొక్క పునరుద్ధాన శరీరము. ఆ పునరుద్ధానపు శక్తిని, ఆ పునరుద్ధానపు బలమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో మీ హస్తాలు దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభువా నా శరీరము నైనా ఇదిగో బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడాలని కోరుతున్నానయ్యా. ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడాలని కోరుతున్నాను తండ్రి. శిలువ రక్తము చేత నన్ను కొని, శిలువ రక్తము చేత నన్ను పరిశుద్ధపరిచావు. ఇదిగో శిలువ శక్తిని నాకు తెలియచేసావు. ఈ రోజున పునరుత్థానపు శక్తిని గురించి నాకు తెలియచేసావయ్యా. ఈ మర్త్యమైనటువంటి ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాలంటే మేము ఏం చేయాలో, మాలో ఎవరు నివసించాలో, ఎవరు నివసిస్తే ఈ దేహాన్ని మహిమా దేహంగా మారుస్తుందో తెలియచేశారయ్యా. అట్టి ఆత్మను